రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఏంటి నువ్వు నా మీద చెయ్యి వేసుకుంటావా? నేనేంటో నీకు చూపిస్తా, ఆగు, ఇప్పుడేమ్మా ఆనంద పిన్నికి చేస్తాను అనుకుంటూ వెంటనే దామిని ఆనందకు కాల్ చేస్తుంది. పిన్ని పిన్ని అనుకుంటూ ఇక దామిని మాట్లాడగానే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? పిన్ని నేను నీ ఇంట్లో ఉండను పిన్ని, నేను మన ఇంటి కన్నే ఉంటాను, నేను ఇక్కడ ఉండను. ఈమె నన్ను కొడుతుంది. ఏంటి కొడుతుందా? అవును, ఈ శకుంతల గారు నా మీద చెయ్యి వేసుకుంటుంది. అసలు ఎందుకు కొట్టిందమ్మా? పిన్ని అవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ మా ఇంటికి రావాలి అనుకుంటూ ఇక దామిని అనేసరికి, అంతేకాదు మా అమ్మకు కూడా కాల్ చేసి చెప్తాను, ఈమె సంగతి ఏంటో నేను చూస్తాను అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే ఆనంద్ కూడా, అమ్మ దామిని ఇప్పుడు అమ్మకు కాల్ చేసి చెప్పడం ఎందుకు? ఇప్పుడు నువ్వు చెప్తే అమ్మ బాధపడుతుంది. నేను నేను మీ ఇంటికి వస్తున్నాను, కానీ మీ అమ్మకు తెలియకూడదు. మీ అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుందమ్మా. నేను మీ ఇంటికి వస్తాను, అసలు ఏం జరిగిందో తేల్చుకుంటాను అనుకుంటూ వెంటనే ఆనంద భైరవి దామిని దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే ఆనంద భైరవిని చూసి కాంచన అలానే చూస్తుంది. ఏంటి ఈవిడ వచ్చిందా అనుకుంటూ ఇక మూతి తిప్పుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అని ఇక ఆనంద అడగగానే ఇక కాంచన మొత్తం చెప్తుంది. ఇక అప్పుడే లాస్ట్కి ఆనంద భైరవి, అయినా ఎంత చేస్తే మాత్రం చెయ్యి చేసుకోవడం అది కరెక్ట్ కాదు. మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి తన మీద ఒక్కరు కూడా చెయ్యి వేయలేదు, అలాంటిది మీరు ఎలా వేస్తారు? తన తప్పు ఉంటే చెప్పాలి. అయినా తను మీ మంచి కోసమే చెప్పింది కదా, వాకింగ్ చేస్తే చాలా మంచిది, అలా అని మీరు బాగుండాలనే కదా దామిని చేసింది. తన చేసింది ఏం తప్పు లేదని నేను అంటున్నాను. ఏంటి అంటే ఆ దామిని మీదికే సపోర్ట్ చేస్తున్నారా? మీరు సపోర్ట్ చేయబట్టే తను నెత్తికెక్కి కూర్చుంటుంది. తప్పు ఉంటే ఇలా చేయాలి. అయినా తనకి వంట రాదు, ఏమి రాదు. అసలు పెళ్లి చేసుకొని ఎందుకు ఉంచారు? అసలు పెళ్లి చేయకుండా ఇంట్లో ఉండాల్సింది ఈ అమ్మాయిని. అసలు తనకు ఒక్క పని కూడా రాదు అనుకుంటూ కాంచన చెప్పగానే, కాంచన గారు మీరు అలా మాట్లాడితే ఎలా అండి? మీరు తనకు రాకుంటే దగ్గరుండి చేపియాలి, కానీ ఇలా మాటలతో ఎవరు చేస్తారు చెప్పు? తనకు ప్రేమగా చెప్తే తను సరదాగా వింటుంది అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్పగానే, మాకు చేత కాదు, మీరే నేర్పించుకోవాలి. పెళ్ళి అయిన అమ్మాయికి ఇంటి పని వంట పని రాకుంటే ఎలాగండి? ఇంకా తనకు సపోర్ట్ చేస్తున్నారా మీరు అనుకుంటూ కాంచన చెప్పగానే, ఇప్పుడు తను నేర్చుకుంటుంది, ఇప్పుడు సంతోషంగా ఉండండి. మాటి మాటికి నేను కూడా మీ మధ్యలో వచ్చి మాట్లాడడానికి ఎలా ఉంటుంది? మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా అనుకుంటూ ఆనంద భైరవి చెప్పగానే, ఇప్పుడు అవన్నీ కావు, ఆ దామినిని మీతోటే తీసుకొని వెళ్ళండి. నా కొడుకుకి ఇంకో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, మాకు ఈ అమ్మాయి వద్దు, ఎవ్వరూ వద్దు అని చెప్పేసరికి ఇక వెంటనే ఆనంద భైరవి, కాంచన గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? తనకు వంట పని ఇంటి పని రాదు. తను చిన్నప్పటి నుంచి తను ఏ పని చేయలేదు కాబట్టి తనకు ఏ పనులు రావు. అలాంటప్పుడు దామిని వద్దని ఇంకో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అని ఎలా అంటారు మీరు అనుకుంటూ ఆనంద భైరవి సీరియస్ కాగానే ఇక కాంచన కూడా కూల్ అవుతుంది. ఏదో అలా మాట వరుస కన్నాను, అయినా మాకు కూడా దామిని తప్ప ఇంకా ఎవరున్నారు? కాంచన గారు మీరు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి. అమ్మ దామిని ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండమ్మా. మీకు కూడా చెప్తున్నాను, దామినికి ఒక తల్లిలాగా చెప్పండి, కానీ ఈ కొట్టడం చేయడం అవన్నీ చేయకండి. మీకు చేయలెత్తి మొక్కుతున్నాను అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్పి ఇక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దామిని, నువ్వు నన్నే కొడతావా? నీ సంగతి ఏంటో నేను చూస్తాను అనుకుంటూ దామిని మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో, అసలు అత్తయ్య గారేరి అస్సలు కనబడటం లేదేంటి అనుకుంటూ శరణ్య ప్రీతిని అడుగుతూ ఉంటుంది. ఏమో శరణ్య, నేను కూడా చూస్తున్నాను, ఆనంద్ అత్తయ్య కనబడడం లేదు అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే లీలావతి కూడా వస్తుంది. ఏంటమ్మా ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? అత్తయ్య, ఆనంద్ అత్తయ్య కనబడడం లేదేంటి? అసలు ఎటు వెళ్ళిపోయారు? నీకేమన్నా తెలుసా అని అడిగేసరికి, ఏమో అమ్మ, నాకు ఏం చెప్పలేదు, ఆగు దానికి కాల్ చేస్తాను అనుకుంటూ వెంటనే లీలావతి ఆనంద భైరవికి కాల్ చేస్తుంది. ఇక ఆనంద మాత్రం బిజీగా ఉండడంతో దాని ఫోన్ బిజీగా వస్తుంది, అది చూసుకొని మళ్ళీ నాకు చేస్తుంది అనుకుంటూ లీలావతి
బయటికి వెళ్తుంది. ఇక శరణ్య ప్రీతి కోసం పాలు ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. ఇక మళ్ళీ కిచెన్లో ఏదో పెట్టానని ఇక తను కిచెన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే అనన్య సౌమ్య ఇద్దరు ఆ పాలను గమనించి ఇక వెంటనే అనన్య మాత్రం ఇది మంచి టైం. ఏంటనన్య, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఆ శరణ్య ఆ ప్రీతి కోసం పాలు ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింది. ఇప్పుడు మనం ఆ పాలలో విషం కలపబోతున్నాం. అప్పుడు దాని కడుపులో ఉన్న బేబీ పిండంగా మారబోతుంది అని చెప్పేసరికి ఇక వెంటనే సౌమ్య కూడా సరే పోదాందా అనుకుంటూ ఇక ఇద్దరు కలిసి పాల దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే అనన్య ఆ పాలలో విషం కలుపుతుంది. ఇక అప్పుడే శరణ్య కూడా బయటికి వస్తుంది. ఇక అప్పుడే అనన్య సౌమ్య ఇక సైడ్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శరణ్య రోహిత్ని పిలిచి, రోహిత్, ఇవి నేను ప్రీతి కోసం పాలు చేశాను, ఇవి ప్రీతికి ఇవ్వు అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే రోహిత్ కూడా ఇక ప్రీతి కోసం పాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అనన్య మాత్రం సౌమ్య ఇద్దరు కలిసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కొద్ది క్షణాల్లో ఆ కడుపులో ఉన్న బిడ్డ పిండంగా మారబోతుంది అనుకుంటూ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ ఇంట్లో పని మనిషి మాత్రం ఆ అనన్య చేసిన పనిని గమనించి చూస్తుంది. ఇక వెంటనే ఆనందభైరవికి కాల్ చేసి, మేడం, నాకు ఒక డౌట్ వస్తుంది. ఆ అనన్య ప్రీతి కోసం చేసిన పాలు, ఆ అనన్య అందులో ఏదో కలిపింది, నాకు తెలిసి అందులో విషం అని నా అనుమానం అని చెప్పేసరికి, ఏంటి, అనన్య విషం కలిపిందా అనుకుంటూ తన మనసులో అనుకుంటుంది. సరే ఇప్పుడే నేను లీలావతికి కాల్ చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే ఆనందభైరవి వెంటనే లీలావతికి కాల్ చేస్తుంది. ఇక చేయడంతో ఇక లీలావతిది మాత్రం బిజీగా రావడంతో, అయ్యో ఎక్కడ ఉన్నావక్క అనుకుంటూ ఇక చాలా టెన్షన్ పడుతుంది ఆనందభైరవి. ఇక మరోవైపేమో రోహిత్ మాత్రం ప్రీతి కోసం పాలు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తూ ఉండగా ఇక అలానే కాల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ ప్రీతికి ఇక పాలు చేతికి ఇస్తాడు. ఇక తాగే టైంలో ఇక వెంటనే ఆ పాలు స్లిప్ అయి కింద పడతాయి. ఇక కింద పడటంతో అయ్యో పాలు కింద పడ్డాయి అనుకుంటూ ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎవరు కాల్ లిఫ్ట్ చేయడంతో ఆనందభైరవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ప్రీతి పాలు తాగిందో ఏమో అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రీతి ప్రీతి అనుకుంటూ ఆనందభైరవి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటత్తయ్య, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ప్రీతి, నువ్విప్పుడు పాలు తాగావా? అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయ్యో అమ్మ, నేను చెప్పేది విను, నువ్వు తాగావా లేదా? ఆహా లేదు. ఎందుకు? ఆ పాలలో విషం కలిపిల్లు అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ప్రీతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, ఆ పాలల్లో విషం ఉందా? ఆ పాలు నేను తాగుతున్న టైంలో చేయి స్లిప్ అయి కింద పడ్డాయి అత్తయ్య, అందుకే నేను ఆ పాలు తాగలేదు. అమ్మయ్య, ఆ పాలు కింద పడినయే నయమైపోయింది, లేదంటే నీ కడుపులో ఉన్న బేబీ ఏమైపోయేదో ఏమో అనుకుంటూ ఇక ఆనందభైరవి ఏడుచుకుంటూ ఉంటుంది. ఇక ప్రీతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, ఈ ఇంట్లో ఎంతైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ప్రీతి మనసులో అనుకుంటుంది. సరే ప్రీతి, నువ్వు రెస్ట్ తీసుకో అనుకుంటూ ఇక వెంటనే ఆనందభైరవి చెప్పగానే ఇక వెంటనే ప్రీతి కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి, ఏంటనన్య, ఆ కడుపులో ఉన్న పాప ఏం చేసిందని అలా చేస్తున్నావు నువ్వు? ఇంకోసారి నా మనుషులకు ఏమన్నా అయితే మాత్రం నిన్ను వస్సలు ఊరుకోను. ఏం చేస్తావు అత్తయ్య? నన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తావా? నీకు దమ్ము ఉంటే ఈ ఇంటి నుంచి నన్ను గెంటే చూద్దాం. అనన్య, నేను మర్యాదగా చెప్తున్నాను, నేను మీ జోలికి రాలేదు. అలా అని నువ్వు మా జోలికి వస్తే సీరియస్గా ఉంటుంది. ఏముంటుంది సీరియస్గా, అంతగానం ఏముంటుంది అంటున్నాను నేను అనుకుంటూ అనన్య అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాలలో విషం కలిపింది నువ్వే అని నాకు అర్థమైపోయింది అనుకుంటూ చెప్పగానే, అయినా ఈవిడకి ఎలా తెలిసింది? ఈ ఇంట్లో ఎవరు లేరు కదా, అయినా ఈవిడకు ఎలా తెలిసింది అనుకుంటూ అనన్య మనసులో అనుకుంటుంది. నేనే పాలల్లో విషం కలపాలని అంటున్నారు, ఏమన్నా ప్రూఫ్ ఉందా ఆనందభైరవి గారు అనుకుంటూ అనన్య చెప్పగానే ఇక ఆనందభైరవి సైలెంట్గా చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా వస్తుంది. ఇక ఏంటనన్య, ఏదో మాట్లాడుతూ ఉన్నట్టున్నావు, ఏంటి, నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేయలేమని నువ్వు అనుకుంటున్నావా? మేము తలుచుకుంటే నువ్వు ఈ ఇంట్లో ఈ ఒక్క క్షణం కూడా ఉండలేవు అనుకుంటూ ఇక శరణ్య చెప్పగానే, ఈ ఆనందభైరవి వల్లనే కాదు నన్ను బయటికి గెంటేయాలని,
నీ వల్ల ఏమవుతుంది అనుకుంటూ అనన్య చెప్పగానే, చూస్తావు కదా, ఒక టైం వచ్చినప్పుడు నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండనియ్యకుండా చేస్తాను. ఏం చేస్తావు? నేను ఒక్క కేసు వేసేస్తే మీరు అందరు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. అప్పుడు ఇంటికి మహారాణిని నేనే అనుకుంటూ అనన్య శరణ్యకు చెప్తుంది. చూద్దాం, మహారాణి అవుతావో లేకుంటే ఇంకేదన్నా అవుతావో అనుకుంటూ ఇక అనన్య శరణ్యకు చెప్తుంది. ఒక టైం వచ్చినప్పుడు అది ఎప్పుడైనా బయటికి వస్తుంది. నీకు జైల్లో ఉండాలని రాసిపెట్టి కూడా ఉంది అనుకుంటూ శరణ్య అనుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా, అమ్మ శరణ్య, తనను ఏమనకమ్మా, తను కేసు వేస్తే మనం అందరం వెళ్ళి జైల్లో కూర్చుంటాం. తను అసలుకే మన మీద చాలా కన్నుందమ్మా అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్తుంది. అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి అత్తయ్య, అంతా సర్దుకుంటుంది. తను ఈ ఇంట్లో ఉండనియకుండా చేస్తాం అనుకుంటూ శరణి అనుకుంటూ ఇక బయటికి వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.